For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ యోగా అండ్ డైటీషియన్ డాక్టర్ నందిత గారు. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. మీరు? నేను కూడా బాగున్నాను మేడం. మేడం, ఈ జనరేషన్లో ఎక్కువగా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా వస్తుంది. అందులో కూడా ఎక్కువగా టీనేజర్స్కి వస్తుంది. అసలు ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది మేడం? వాళ్ళకి ఎలా ఉంటుంది? అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇద్దరికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా న్యూట్రిషన్ డెఫిషియన్సీలో? ఓకే, మనం న్యూట్రిషన్ డెఫిషియన్సీ మాట్లాడుకుంటే ఈ జనరేషన్లో ఎక్కువగా కొన్ని రీసెర్చెస్ ప్రకారం ఏంటంటే అవుట్ ఆఫ్ 5 people 1 or 2 people సఫరింగ్ ఫ్రమ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండ్ డెత్ ఆల్సో. చాలా మందికి డెత్ కాసెస్ కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అవుతుంది. అండ్ మనం చిన్నప్పటి నుంచి మనము ఎదిగే కొద్దీ, మనం పెరిగే కొద్దీ మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ ఎలా ఉందో దాని ప్రకారం దాన్ని బేస్ చేసుకొని మన హెల్త్ కండిషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము టీనేజర్స్ గురించి మాట్లాడుకుంటే అడాలసెంట్ ఏజ్ అంటారు దాన్ని. సో టీనేజర్స్ ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ అండ్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఇలాంటి వాటితో ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఎందుకు సఫర్ అవుతున్నారని మనం మాట్లాడుకుంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవడం. అండ్ కొంతమంది టీనేజర్స్ ఏంటంటే ఇంటర్ ఏజ్కి వచ్చేసరికి 10th, 9th క్లాస్ నుంచి ఇంటర్ ఏజ్ వచ్చేసరికి ఎక్కువ హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్లో మనకు ఉండే ఫుడ్లో అన్ని న్యూట్రియంట్స్ అయితే దొరకవు. అండ్ అడాలసెంట్ ఏజ్లో ఏంటంటే మనకి బోన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. విమెన్కి అయితే ఏమవుతుందంటే ఆడపిల్లలకైతే ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ అండ్ ఐరన్ నీడ్స్ అనేవి, ఐరన్ స్టోరేజెస్ ఎక్కువగా అవసరం అన్నమాట. సో అడాలసెంట్ ఏజ్లో ఉన్నప్పుడు, మనం టీనేజ్లో ఉన్నప్పుడు బోన్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బోన్ డెవలప్మెంట్కి కావాల్సిన కాల్షియం అనేది మనం తీసుకోవాలి. టీనేజ్లో కరెక్ట్గా తీసుకుంటే కాల్షియము 30 years దాటిన తర్వాత, అంటే అడల్ట్ ఏజ్ వచ్చేసరికి మనకి బోన్ డెన్సిటీ స్ట్రాంగ్గా ఉండడానికి, ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి మనకి ఆర్థరైటిస్ కానీ ఇంకా ఏంటంటే జాయింట్ పెయిన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేయడానికి ఇది ఫౌండేషన్ ఏజ్ అనమాట. సో టీనేజ్గా ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఏం తీసుకోవాలంటే కాల్షియం తీసుకోవాలి. అట్లీస్ట్ 850 mg ఆఫ్ కాల్షియం ఒక పర్సన్కి ఉండాలి. మెన్కి అంటే అబ్బాయిలకైతే ఎక్కువగా 850 mg to 1000 mg తీసుకోవచ్చు. అమ్మాయిలకైతే 650 mg నుంచి 850 mg వరకు తీసుకోవాలి. ఎందుకంటే అడాలసెంట్ ఏజ్లో అలా తీసుకున్నట్లయితే వాళ్ళ బోన్ డెవలప్మెంట్ స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ బోన్ డెవలప్మెంట్ మనకు ఎర్లీ 20s టీనేజ్లో ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలకైతే 14 yearsకి బోన్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అబ్బాయిలకి 18 years వరకు ఉంటుంది. అండ్ ఎర్లీ 20 years దాటిన తర్వాత 20 to 30 years మధ్యలో ఏమవుతుందంటే బోన్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. 30 years తర్వాత బోన్ డెన్సిటీ తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం టీనేజ్లో ఉన్నప్పుడు అండ్ 20-30 మధ్య ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా కాల్షియం అనేది తీసుకోవాలి కనీసం. అంటే టీనేజ్ బాయ్స్కి అయితే 850 mg వరకు తీసుకోవాలి. అలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వలన వాళ్ళకి ఫ్యూచర్లో ఆర్థరైటిస్ కానివ్వండి, నీ రిలేటెడ్ పెయిన్స్, జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఉమెన్ వరకు వస్తే, అమ్మాయిల విషయానికి వస్తే, అమ్మాయిలు ఏంటంటే ఎక్కువగా ఐరన్ స్టోరేజెస్, ఎందుకంటే మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ డ్యూరింగ్ పీరియడ్స్లో కూడా ఎక్సెస్ బ్లీడింగ్ అవ్వడం వల్ల కూడా ఐరన్ స్టోరేజెస్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ మనం మాట్లాడుకుంటే మన ఇండియా వరల్డ్ వైడ్ మన ఇండియా ఐరన్ డెఫిషియన్సీలో చాలా టాప్ ప్లేస్లో ఉంది. దాంట్లో ఎక్కువగా ఉమెన్ సఫర్ అవుతున్నారు. అండ్ బాలికలు ఎక్కువగా, చిన్నపిల్లలు, టీనేజర్స్ కూడా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఈ టీనేజ్ ఏజ్లో ఉన్నప్పుడు ఐరన్ ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా అంటే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే రైస్ ఫ్లేక్స్ వస్తాయి, జాగరీ తీసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ జాగరీ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. డేట్స్ తీసుకోవచ్చు, రాగులు తీసుకోవచ్చు, అండ్ సజ్జలు అంటాం, పర్ల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్ ఇలాంటివన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ నాన్ వెజ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే లివర్ ఫ్రై ఇలాంటివి తీసుకోవచ్చు. ఆర్గాన్ మీట్ అంటారు. ఆర్గాన్ మీట్ ఇలాంటి వీక్లీ 1 or 2 యాడ్ చేసుకోవడం ద్వారా మనకి ఐరన్ స్టోరేజెస్ మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఏంటంటే మనకు ఎక్కువగా వీగన్ డైట్లో ఉన్న వాళ్ళైతే ఎక్కువగా ఎనీ డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అని డెఫినెట్లీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ముదురు రంగు ఆకుకూరలు యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన ఐరన్ వస్తుంది, దాంతోపాటు కాల్షియం కూడా వస్తుంది. అండ్ అది మంచి సోర్స్ ఆఫ్ ఫైబర్ అనమాట. ఏదైనా కాన్స్టిపేషన్ ఉన్నా సరే ఇలాంటివన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా టీనేజ్ అమ్మాయిలు అయితే ఐరన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి రైస్ ఫ్లేక్స్,
డేట్స్, జాగరి, డ్రై ఫ్రూట్స్ అండ్ ఎనీ మిల్లెట్స్లో ఎక్కువగా రాగులు కానీ సజ్జలు కానీ ఉండేటట్టు చూసుకోవాలి. దీంతోపాటు ఓట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, క్విన్వా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ డెఫినెట్లీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవడం వలన కాల్షియం స్టోరేజెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఆ ఏజ్లో కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కాల్షియం చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇప్పుడు అన్నీ ఏమవుతుంది, అడల్ట్రేషన్ ఎక్కువైపోతుంది, తీసుకోవచ్చా లేదా అన్న డౌట్ కూడా ఉంటుంది. కానీ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మనకి ఆర్గానిక్ ఫామ్లో దొరికినట్లయితే, ఇంజెక్షన్ ఫ్రీ ఇలాంటివి దొరికినట్లయితే, అంటే విలేజెస్లో ఉన్న వాళ్ళకి కానీ నియర్ టు విలేజ్ పీపుల్ అలాంటి వాళ్ళకి మనకి దొరుకుతాయి. సో అలాంటి సమయంలో అలాంటి మనకి యూటిలైజ్ చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకొని మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ డెఫినెట్లీ డైలీ 200 నుంచి 300 ml తీసుకోవాలి. అది మిల్క్ తీసుకోవచ్చు, కర్డ్ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ తీసుకోవచ్చు, ఎనీ మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అలా ఇంక్లూడ్ చేసుకోవడం వలన మనకు కావాల్సిన కాల్షియం వస్తుంది, బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బోన్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ అమ్మాయిలకి కూడా ఫ్యూచర్లో పెరిగే కొద్దీ 20 years దాటిన తర్వాత అడల్ట్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి ఎటువంటి గైనిక్ ఇష్యూస్ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అండ్ ఎక్కువగా టీనేజర్స్కి అయితే, ఉమెన్కి ఎక్కువగా, చిన్నపిల్లలకి ఎక్కువ 13-14 years నుంచి పీసీఓడి వచ్చేస్తుంది. సో అది పీసీఓడి వస్తుంది అంటే దానికి గల మెయిన్ కారణం ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం, అండ్ నిద్ర సరిగా లేకపోవడం, అండ్ జంక్ ఫుడ్, ఎనీ రిఫైన్డ్ ఫుడ్ అంటే మనకి మైదాతో చేసిన ఉంటాయి కదా, బేకరీ ఐటమ్స్ కానివ్వండి, చిప్స్ కానీ, ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్స్, అండ్ మనకు ఎక్కడైనా సరే పిజ్జా, బర్గర్, ఎనీథింగ్ అదంతా మనకి రిఫైన్డ్ ఫ్లోర్ నుంచి చేస్తారనమాట. అలాంటివి మనం తినడం వల్ల మనకి ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన ఫైబర్ అనేది రాదు, ఆల్ న్యూట్రియంట్స్ రావు, కాబట్టి న్యూట్రిషన్ డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది. సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ స్టార్ట్ అయినప్పుడు, నిద్ర సరిగా లేనప్పుడు, అండ్ ఇప్పుడు అయితే చాలా వరకు పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు, అండ్ ఎక్కువగా ఏంటంటే నిద్ర సరిగా ఉండదు, 4 to 5 hours హార్డ్లీ. కొంతమంది మొబైల్ అడిక్షన్, వీటి వల్ల కూడా ఏంటి సరిగా నిద్ర పోవట్లేదు. సో నిద్ర పోకపోవడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యి మన బాడీలో ఈస్ట్రోజన్ కానివ్వండి, ప్రొజెస్టెరాన్, ఇలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయినప్పుడు మనకి పీసీఓడి స్టార్ట్ అవుతుంది. పీసీఓడి కరెక్ట్గా టైంలో మనం ట్రీట్ చేయనప్పుడు పీసీఓఎస్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇదేంటి మనకి అది ప్రొలాంగ్డ్ అలాగే ఉంటే ఇన్ఫెర్టిలిటీ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీకి చాలా కష్టంగా ఉంటుంది, పీరియడ్స్ రావు, పీరియడ్స్ ఆగిపోతాయి, లేకపోతే వస్తే ఆగవన్నమాట, కంటిన్యూస్గా ఉంటుంది, ఆగి వస్తుంది, ఇలా ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, దీంతోపాటు వెయిట్ గెయిన్ అవుతారు, నిద్ర సరిగా ఉండదు, ఫ్యాట్ మెటబాలిజం తగ్గిపోతుంది, అండ్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ బాడీలో స్టార్ట్ అయిపోతుంది. ఒకప్పట్లో ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి ఉంటే 30 years ప్లస్ వాళ్ళకి పీసీఓఎస్ రేర్గా వచ్చేది. ఇప్పుడైతే 15 years నుంచి స్టార్ట్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇవి మెయిన్ కాజ్ మనకి పీసీఓడి రావడానికి. ఇదైతే ఇప్పుడు చాలా మంది పిల్లల్లో ఉంటుంది, 15 years నుంచి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే టీనేజర్స్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇంటేక్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, వాళ్ళు తీసుకున్న ఫుడ్ బ్యాలెన్స్డ్గా ఉందా లేదా చూసుకోవాలి. ఇంకొకటి ఏం చాలా మందికి వచ్చే కన్ఫ్యూజన్ అంటే అసలు వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో, మనం ఒక రోజు తినే మన ఫుడ్లో అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా అని మనం ఎలా కౌంట్ చేసుకోవాలంటే, మనం తీసుకునే దాంట్లో రైస్ ఉండాలి, రైస్తో పాటు మనం తీసుకునే దాల్ కూడా అంతే క్వాంటిటీ ఉండాలి. రైస్ తక్కువ, 1 cup రైస్ తీసుకుంటే దానికి 1 cup దాల్, 2 cups వెజిటేబుల్స్ అలా యాడ్ చేసుకోవాలి, 1 cup కర్డ్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో కర్డ్ యాడ్ చేసుకుంటే మనకి కాల్షియం వస్తుంది, అండ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే వైటమిన్స్ వస్తాయి, ఫ్రూట్ యాడ్ చేసుకుంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ 2 వస్తాయి, అండ్ వెజిటేబుల్స్లో మనకు కావాల్సిన వైటమిన్ మినరల్స్ 2 వస్తాయి, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో కావాల్సిన ఐరన్ వస్తుంది, కాల్షియం, మినరల్స్ అన్నీ వస్తాయి. దీంతోపాటు రైస్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్లో అండ్ దాల్లో ప్రోటీన్, ఇది కాంబినేషన్ అనమాట. సో మన బాడీకి కావాల్సిన ప్రతి ఒక్క న్యూట్రియంట్ మనం తీసుకునే డైట్ నుంచి మనం వచ్చేటట్టు చూసుకోవాలి. అలా మనం తీసుకున్నట్లయితే మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్లోనే కొన్ని మోడిఫైడ్ చేసుకొని మన బాడీకి ఎలాంటి న్యూట్రియంట్స్ ఇంపార్టెంటో అలాంటివి మనం తీసుకునే ప్లేట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే పీసీఓఎస్ కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాదు, కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది, గ్రోత్ కరెక్ట్గా ఉంటుంది.
ఎందుకంటే టీనేజ్ వాళ్ళకి గ్రోత్ అనేది 20 years వరకు ఉంటుంది కాబట్టి వాళ్ళ హైట్ కానీ ఇవన్నీ మనకి వాళ్ళ ఒబేసిటీ తగ్గించడానికి వెయిట్ వాళ్ళకి లావు కూడా బాగా తగ్గడానికి ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో పిల్లలు ఎక్కువగా బయట తిరగడం అండ్ బయట జంక్ ఫుడ్ అలా అడిక్ట్ అవ్వడం, కూల్ డ్రింక్స్ అయితే ఇంకా సూపర్ డేంజర్. కూల్ డ్రింక్స్ వల్ల కూడా మన గట్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. గట్ కరెక్ట్గా లేకపోతే అన్ని డిసీజెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. కాబట్టి టీనేజ్ పిల్లలు ఎక్కువగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే నేను చెప్పిన విధంగా అన్ని ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. కాల్షియం రిచ్ ఫుడ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఎగ్ కూడా తీసుకోవచ్చు. ఎగ్, డార్క్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, దీంతోపాటు నాన్ వెజ్ తినేవాళ్ళు ఆర్గాన్ మీటు ఇలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం వలన మనం టీనేజర్స్లో ఎక్కువగా వచ్చే కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీని మనం తగ్గించవచ్చు. అండ్ టీనేజ్ పిల్లలు కూడా ఒబేస్ అవుతున్నారు కాబట్టి బయట తీసుకునే ఫుడ్ వల్లనే ఒబేస్ అవుతున్నారు. వాళ్ళలో ఒబేస్ మనం కంట్రోల్ చేయడానికి కూడా మనము ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి ఫుడ్ తింటున్నామో అలాంటి ఫుడ్కి పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. సో బిలో ఏజ్ ఆఫ్ 5 years మనం పిల్లలకి ఎలాంటి ఫుడ్స్ హ్యాబిచువేట్ చేస్తామో అలాంటి ఫుడ్కే అట్రాక్ట్ అవుతారు. కాబట్టి పేరెంట్స్ బిలో ఏజ్ ఆఫ్ 5 years నుంచి మనం పిల్లలకి ఏం పెడుతున్నాం, ఎలాంటివి పెడుతున్నాం కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట. అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ చిప్స్ ఇవి ఉంటాయి కదా, బిస్కెట్స్, అవి కూడా రిఫైన్డ్ ఫ్లోర్, ఎనీథింగ్ రిఫైన్డ్ ఫ్లోర్తోనే అవుతున్నాయి. కాబట్టి మనకి ఫస్ట్ మన గట్ అనేది చాలా చాలా డ్యామేజ్ అవుతుంది. గట్ అనేది డ్యామేజ్ అయిందంటే మనకి ప్రతి ఒక్క న్యూట్రియంట్ డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది, ప్రతి ఒక్క డిసీజు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ గట్ కరెక్ట్గా ఉండడానికి అండ్ టీనేజ్లో మనకు వచ్చే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ మనము రెడ్యూస్ చేయడానికి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అలాంటి ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది. మొత్తానికి బయట ఫుడ్స్ మొత్తం ఆపేయాలంట. అవును, ఇంట్లో మనకి ఏంటంటే పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు ఇంట్లోనే హోమ్ మేడ్ రెసిపీస్ చేస్తూ ఉంటారు. రాగి జావా, రాగిలో బెల్లం వేసి, మిల్క్ వేసి, గీ వేసి, ఇవన్నీ హెల్దీ ఆప్షన్స్ అనమాట. ఇంట్లో స్నాక్స్ లాగా మనం ఇవి చేయొచ్చు. అండ్ కొన్ని రెసిపీస్ కూడా ఉంటాయి హోల్ వీట్తో కానివ్వండి, అంటే వీట్ కూడా అంతగా హోల్ మిల్లెట్స్తో కొన్ని రెసిపీస్ పిల్లలకి అట్రాక్టివ్ అయ్యేటట్టు మనం ఇంట్లో కూడా చేయొచ్చు అనమాట. అలా చేయొచ్చు. అండ్ వాళ్ళకి చెప్తూ ఉండాలి, వచ్చే ప్రికాషన్స్ చెప్తూ ఉండాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ఎందుకంటే బై ద టైం మనకి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. లైఫ్ స్పాన్ తగ్గిపోవడానికి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎంత కాస్ట్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంతే కాస్ట్. సో న్యూట్రిషనల్ పరంగా మనము డెఫిషియన్సీ వస్తే డెఫినెట్లీ అన్ని డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి న్యూట్రిషనల్గా మన ఇంటేక్ కరెక్ట్గా ఉండాలి. ఇంటేక్ కరెక్ట్గా ఉండాలంటే ఇలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఎస్, చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.